జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరా వేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము, ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు. కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగమని. ఆయనకు బుర్ర ఆడుందామని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చుమర్రు నుంచి మనం డ్రా చేసేదంతా 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా 33,000 క్యూసెక్కులు, రోజుకు 3 టీఎంసీలు. మరి ఆయనకు దీనికి దానికి తేడా తెలియకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్పలను చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది.